హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనకి జనవరి 20 నుంచి 23 వరకు ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్ మనం ఒకటే క్లాసులో చేస్తున్నాం. ఈరోజు జనవరి 20 నుంచి 23 వరకు హిందూ, ఈనాడు, పిఐబి అండ్ ఆల్ ఇండియా రేడియో. ఈ ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందండి మొన్న. ఏంటి అంటే, హిమాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ స్మోక్ ఫ్రీ స్టేటు, పొగ లేని రాష్ట్రం అని చెప్పేసి అందరూ ప్రతి హౌస్ హోల్డ్ కూడా, ప్రతి గృహం కూడా ఎల్పిజి గ్యాసే వాడుతుందని చెప్పేసి సర్టిఫికేషన్ పొందింది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ ఇంపార్టెంట్ అది. ఇటీవల ఈ కరోనా వ్యాక్సిన్ 2 డోసులు పూర్తి చేసుకున్న ఫస్ట్ రాష్ట్రం కూడా హిమాచల్ ప్రదేశ్. అది మనకి ఆల్ ఇండియా రేడియో. మీరు ఇది ఎయిర్ రేడియో అని చెప్పేసి కొట్టేస్తే గూగుల్లో మనకి అది వస్తుంది. ఇది గవర్నమెంట్ రేడియో కాబట్టి మనం దీన్ని కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. ఇవి కాకుండా నేను ఒక పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నా. ఆ పీడిఎఫ్ ఫైల్లో ఏమున్నాయంటే, ఈ బుక్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ జయంతి నిన్న పరాక్రమ్ దివాస్, ఆ రోజు సందర్భంగా ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అన్టోల్డ్ స్టోరీ ఇన్కన్వీనియంట్ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి ఆ బుక్ గుర్తుపెట్టుకోవాలి. చంద్రచౌరి ఘోష్ రాశాడు. నెక్స్ట్ ఈ బిర్సా ముండా మీద అంకిత్ వర్మ రాసిన బుక్ ఈ లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా, ఒక ట్రైబల్ ఫైటర్ అండ్ అతను. ఆ 2 బుక్స్ మనము కొనుక్కోవాలి కంపల్సరీ. అంటే హిస్టరీ మీద మక్కువ ఉన్న వాళ్ళు కొనుక్కొని చదివితే మనకి వాళ్ళ బయోగ్రఫీ మనకి తెలుస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బుక్స్ అవసరం లేదు, మనకి మక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇంకోటి చింతామణి బుక్ అని చెప్పేసి నాటకం, అది ఒక డ్రామా. ఈ వేషల దగ్గరికి పోయి ఈ లైఫ్ చిన్న భిన్నం అవుతుందని చెప్పేసి ఒక ఇతివృత్తంగా ఈ సుబ్బిశెట్టి పాత్ర ఉంటుంది. వైశ్యుల మనోభావాలు దెబ్బతీస్తుందని చెప్పేసి దాన్ని నిషేధం విధించారు ఏపీ గవర్నమెంట్. కల్లూరి నారాయణ రాసిన ఏపీ నాటకాన్ని ఆ ఏపీ ప్రభుత్వం అనేది నిషేధం విధించింది. ఆ 3 బుక్స్ అనేది మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అది నేను పీడిఎఫ్ ఫైల్లో ఇస్తున్నా. ఈ బల్గేరియా అధ్యక్షుడు, ఈ బార్బడోస్ నూతన ప్రధానమంత్రి మహిళ ఆమె, మియా మోట్లే అని చెప్పేసి ఆమె ఫేమస్ పెట్టి. ఎందుకంటే ఇటీవల బార్బడోస్ అనేది గణతంత్ర దేశంగా అవతరించింది, ప్రపంచ పటం మీద రిపబ్లిక్ దేశంగా అవతరించింది. నెక్స్ట్ ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఒక యువతి విమానంలో, ఆమె పేరు రూదర్ఫర్డ్, ఆమెది గుర్తుపెట్టుకోవాలి, బెల్జియం ఆమెది. నెక్స్ట్ ఈ ఎవరు పర్సన్స్ ఇన్ న్యూస్లో ఈ మిస్సెస్ వరల్డ్ 2022 పోటీల్లో గెలుచుకున్న యువతి శ్రీమతి. అట్లా మనం కొన్ని పర్సన్స్ ఉన్నారు, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం ఇస్తున్నాం పీడిఎఫ్ ఫైల్లో. ఇంకోటి సర్వే రిపోర్ట్ ఉంది ఒకటి, ఈ మార్నింగ్ కన్సల్ట్ సర్వే అని చెప్పేసి ఈ అమెరికా చేస్తుంది. అందులో ఈ ప్రపంచ అధినేతల జాబితా తీస్తే అందులో మన మోడీకి ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి. 71% ఎంతనో ప్రజాదరణ ఉన్నది ఇండియాలో మోడీకి. రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవి అండి ఇష్యూ ఇవన్నీ. ఫస్ట్ చూస్తే పాలిటీ, ఓబీసీ కోటా, రిజర్వేషన్లు ఉండాలా వద్దా, వ్యతిరేకించేవారు అనుకూలురు, ఈ మధ్య వాదన ఎప్పటి నుంచో ఉంటుంది. ఈ ఓబీసీ కోటా తీర్పు అనేది ఇంకా ముగింపు పలికింది. ఎందుకు రిజర్వేషన్లు ఇస్తుందని చెప్పేసి ఇది క్లారిటీగా ఓబీసీ కోటా తీర్పులో చెప్పడం జరిగింది. నేను ఈ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఆర్టికల్ 15 మీరు ఈ హనీ జిఎస్ క్లాసెస్ యూట్యూబ్లో ఈ 15th ఆర్టికల్ చూస్తే రిజర్వేషన్లు ఎలా వచ్చాయని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది. మనం ఏం చెప్పామో సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్గా అదే చెప్పింది. మీరు హిందూ పేపర్ చూసుకోండి, ఈ క్లాస్ చూసుకోండి, సేమ్ వస్తుంది. రైట్, ఎవారా ఫౌండేషన్ కేసు అని చెప్పేసి ఇది వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా సుప్రీంకోర్టుకి నివేదించింది. ఇండియాలో వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు, ఇట్స్ నాట్ మండేటరీ అని చెప్పేసి ఆ కేసు మనం గుర్తుపెట్టుకోవాలండి. సఫాయి కర్మచారి అని చెప్పేసి ఒక కమిషన్, ఇది 3 years పొడిగించింది. ప్రశ్న వస్తుంది, ఇది స్టాచ్యుటరీ బాడా లేకుంటే రాజ్యాంగబద్ధ సంస్థన అని చెప్పేసి ఒక 3 years టైం పొడిగించింది ప్రభుత్వము.
సో నెక్స్ట్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మాత్రమే అఖిల భారత సర్వీసులు ఇప్పటికీ. సో అందులో ఐఈఎస్ యాడ్ చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ 400 kVది ఇండియాలో ఫస్ట్ టైం తెలంగాణలో ఈ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది. ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పేసి ఈ అవ్యవస్థీకృత రంగంలో ఉన్న కార్మికులని రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఈ పోర్టల్ స్టార్ట్ చేశారు. ఇందులో యూపీ అనేది ఎక్కువ నమోదు చేసింది, సర్వే రిపోర్ట్ చెప్తుంది. యూపీ సర్వే. స్మోక్ ఫ్రీ స్టేట్, ప్రతి హౌస్ 100% గృహాలు ఎల్పిజి గ్యాసే వాడుతున్నాయని చెప్పేసి. సో ఫస్ట్ స్మోక్ ఫ్రీ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అండి. బ్రహ్మోస్ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఈ మధ్యన ఈ ఒడిశాలో బాలాసోర్ తీరంలో ఈ అబ్దుల్ కలాం దీవుల్లో మరొకసారి ప్రయోగించారు భూమి నుంచి ఆకాశానికి. సో అది గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మోస్ క్షిపణి ఇటీవల ఒక 3 సార్లు ప్రయోగించారు. నేను అన్నీ ఒక దగ్గరనే చెప్పిస్తా. ఐల్యాబ్ అంటే ఈ ఒక మొబైల్ సెంటర్ అండి. ఇది వాహనంలోనే ఆర్టీపీసీఆర్ టెస్టు, ఈ ఎయిడ్స్ కోసము ఎలిసా టెస్ట్ చేస్తున్నారు. ఇది మిజోరంలో స్టార్ట్ చేశారు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న రూరల్ ఏరియాకి ఈ మొబైల్ వ్యాన్ వెళ్ళి టెస్ట్ చేస్తుంది. అది ఐల్యాబ్. నెక్స్ట్ సార్ద్ హవా అంటే ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చలికాలంలో ఈ తీర ప్రాంతంలో అంటే ఈ సరిహద్దు ప్రాంతాలలో శత్రువులు రాకుండా ఈ గస్తీ కాస్తుంది. ఆ ఆపరేషన్ పేరే సార్ద్ హవా అని చెప్పేసి. ఇథోపోన్ అంటే ఈ పండ్లు పక్వానికి వచ్చేందుకు వాడే రసాయనము. సో ఇది వాడచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందండి. ఇథోపెన్ వాడచ్చు అని చెప్పేసి. సో ఏంటి ఇథోపెన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఇష్యూ చూస్తే నేతాజీ స్టాట్యూ అనేది నిన్న మోడీ ప్రారంభించాడు. ఇవాళ పేపర్లో వచ్చి ఉంటుంది. సో మనం ముందే రాసినాం కాబట్టి నోట్స్ ఇక్కడే డిస్కస్ చేస్తాం. నేతాజీ స్టాట్యూ అని చెప్పేసి. సో అమర్ జవాన్ జ్యోతి అని చెప్పేసి వార్ మెమోరియల్ జ్యోతి, ఇవి 2 కాంట్రవర్సీ అయిపోయినాయి. సో ఇది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇండియా మారిషస్ సంబంధాలు. సో మారిషస్ అంటే ఒక మినీ ఇండియా అండి. మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడే ఉంటారు. బ్రిటిష్ ఇండియా కాలంలో చెరుకు తోటల్లో పని కోసము వెళ్ళారు కాబట్టి 75% మంది మారిషస్లో ఉన్న వాళ్ళు ఇండియానే కాబట్టి మినీ ఇండియా అంటారు. కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఒప్పందాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టైగర్ ఎమ్ స్ట్రైప్స్ అని చెప్పేసి పులుల గణన లెక్కిస్తున్నారు. ప్రతి 4 ఇయర్స్కి లెక్కిస్తారు. 2018లో అయిపోయింది. మళ్ళీ 22లో స్టార్ట్ చేస్తున్నారు. బందీపూర్ నుంచి లెక్కిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న టైగర్ రిజర్వ్. నెక్స్ట్ హొగెనక్కల్ ప్రాజెక్ట్ అనేది తమిళనాడు కర్ణాటక మధ్య కాంట్రవర్సీ అయిపోయింది, వివాదాస్పదం అయిపోయింది. సో అది మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ నదిపైన నిర్మిస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటి, ఎందుకు తమిళనాడు విభేదిస్తుంది అని చెప్పేసి. మేఘాలయ, మణిపూర్, త్రిపుర 3 రాష్ట్రాలు 1972 జనవరి 21న ఏర్పాటైనాయి. సో మొన్నటికి 50 ఇయర్స్ పూర్తయినాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. 50 ఇయర్స్ కాబట్టి ఒక అచీవ్మెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్నేషనల్ ఇష్యూ వస్తే మనకి ఈ ఇండోనేషియా తన రాజధాని మార్చుకున్నది. సో జకార్తా నుంచి ఈస్ట్ కాలిమంటన్ అంటాం, అక్కడికి మార్చుకున్నది. తెలంగాణ చూస్తే మనకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి A1 కార్పొరేషన్ హోదా వచ్చింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనం డిస్కస్ చేస్తాం. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ తెలంగాణకి చూస్తే. సో ఈ ఇష్యూస్ మనకి 4 డేస్లో జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఇవన్నీ. సో ఎగ్జామ్ ఒక 6 months వరకు ఉన్నప్పటికీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ కాబట్టి. కాంట్రవర్సీలు ఉన్నాయి, ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. సో అందులో ఫస్ట్ మనం ఇండియన్ పాలిటీ చూస్తే ఓబీసీ కోటా 27% అండి. ఇది నీట్ ఎగ్జామ్లో 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓబీసీ కోటా అంటాం తీర్పు పేరు కూడా. సో 27% ఓబీసీ వాళ్ళకి కోటా ఇవ్వచ్చు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఈ మెడిసిన్ అండ్ డెంటల్ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ఎగ్జామే ఈ నీట్ ఎగ్జామ్ అండి.
మనకి ఓబీసీ కోటా అనేది ఆల్ ఇండియా కోటా అంటాం. ఆల్ ఇండియా కోటా అంటే ఒక ఏపీ క్యాండిడేటు నీట్ ఎగ్జామ్ రాస్తే ఈ మెడిసిన్ అండ్ డెంటల్లో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సీటు పొందేందుకు అర్హుడే మెరిట్ ప్రాతిపదికన. ఒక రాష్ట్ర విద్యార్థి ఇంకో రాష్ట్రంలో కూడా ఈ మెడికల్ డెంటల్లో ప్రవేశం పొందొచ్చు ఈ నీట్ ఎగ్జామ్ రాస్తే. ఒకవేళ నీట్ ఎగ్జామ్ ద్వారా ఇంకో స్టేట్లో రాకుంటే అదే స్టేట్లో అర్హుడవుతాడు, ఏపీలో అర్హుడవుతాడు. అదే ఆల్ ఇండియా కోటా అండి. ఆల్ ఇండియా కోటా అంటే నీట్ ఎగ్జామ్ రాసినట్లయితే ఒక రాష్ట్ర విద్యార్థి దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న విద్యాలయంలో అయినా ప్రవేశం పొందవచ్చు. అది ఆల్ ఇండియా కోటా. సో ఆల్ ఇండియా కోటాలో ఈ ఓబీసీలకి 27% అనేది మనకి ఈ 2007 నుంచి వచ్చిందండి. 2007 నుంచే వచ్చింది. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 7.5% అని చెప్పేసి అమల్లో ఉన్నది. ఓబీసీ వాళ్లకు అమల్లో లేదు కాబట్టి 2021-22 నుంచి అమలు చేయమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఇది మెడికల్ కాబట్టి మెడికల్లో రిజర్వేషన్లు ఉంటే వైద్యుడు సరిగ్గా ఆపరేషన్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి ఆ ప్రాతిపదికన ఈ ఓబీసీ వాళ్ళకి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో 2007 నుంచి ఈ ఆల్ ఇండియా కోటా అనేది అమల్లో ఉన్నది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆల్ ఇండియా కోటా అనేది వేటికి వర్తిస్తుంది అంటే ఆ స్టేట్లో ఉన్న ఆ విద్యాలయం అనేది ఆల్ ఇండియా కోటా పరిధిలోనికి వస్తేనే ఆ ప్రవేశం తీసుకోవచ్చు. ఒకటి. సో ఈ తీర్పులో ఏం చెప్పింది అంటే ఫస్ట్ ఒకటి ఏం చెప్పిందంటే సో రిజర్వేషన్, ఇది ఇంగ్లీష్లో చదువుకోండి ఫస్ట్ అయితే. రిజర్వేషన్ ఈజ్ నాట్ ఆడ్ విత్ మెరిట్. ఎక్సలెంట్ వర్డ్. ఇంత ధైర్యంగా ఏ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పలేదు. సో చంద్రచూడ్ అండ్ బోపన్న ఈ ధర్మాసనం ఏం చెప్పిందంటే రిజర్వేషన్ అనేది మెరిట్కి ప్రతిబంధకం కాదు. సో ఈ మెరిట్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ సోల్. అది ఒక్కటి కాదు, ఇట్ ఈస్ కలెక్టివ్. ఒక్కడు ఓన్ మేకింగ్, ఒక్కడు దాన్ని తయారు చేసుకోలేడు. సో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఐఏఎస్ కుటుంబంలో పుట్టిన విద్యార్థికి, ఒక దళిత కుటుంబంలో, ఒక బీసీ కుటుంబంలో పుట్టిన విద్యార్థికి, గ్రామంలో పుట్టిన విద్యార్థికి స్పష్టంగా తేడా ఉంటుంది ఈ మెరిట్ విషయంలో. ఈ నీట్ అనేది ఒక ఓపెన్ కాంపిటీషన్. సో ఓపెన్ కాంపిటీషన్ అంటే ఇది బహిరంగ పరీక్ష, అందరికీ ఈక్వాలిటీ ఉంటుంది. సో ఈక్వాలిటీని అందరికీ ఇచ్చేలా చూసేదే రిజర్వేషన్ అండి అని చెప్పింది. ఓపెన్ కాంపిటీషన్లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఆ కల్పించిన సమాన అవకాశాలని రిజర్వేషన్లు అందిస్తాయి అని చెప్పేసి ధైర్యంగా చెప్పింది ఈ బోపన్న చంద్రచూడ్ ధర్మాసనము. సో ప్రతిబంధకం కాదు అన్నది. మెరిట్ అనేది ఒక్కరు తయారు చేసుకోలేరు, అది అందరి కలెక్టివ్ నిర్ణయము. అంటే ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సో ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు హిస్టారికల్గా డిస్అడ్వాంటేజ్లో ఉన్నారు, అణిచివేయబడ్డారు. సో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు ఓబీసీ కోటాలో చెప్పింది. ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఉన్న ఈ 10% ఏదైతే ఉందో సో దీన్ని ఇంకా పూర్తిగా సమర్థించలేదు. మేము మార్చి ఏప్రిల్ మే మాసంలో ఇది రివ్యూ చేస్తామని చెప్పింది. ఓబీసీ వరకైతే ఓకే చెప్పింది. ఇది కూడా అమలు చేసుకోండి మీరు ఈ ఇయర్లో, బట్ పూర్తిగా సర్టిఫై అయితే చేయలేదు ఈడబ్ల్యూఎస్ని. ఓకే. ఈ 15(4) అంటే ఏంటిది? ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి గవర్నమెంట్ అనేది ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు సమానత్వాన్ని చేయడంలో భాగంగా. స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఏర్పాటు చేయవచ్చు. 15(5) అనేది ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఒక మైనారిటీ తప్ప మిగతా అన్ని రకాల విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పేసి 15(5) చెప్తుంది. సో 15(5) ప్రకారమే నీట్ ఎగ్జామ్లో
ఈ ఓబీసీ కోటా కల్పిస్తుంది? ప్రశ్న వస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 15(5) ప్రకారము అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేయవచ్చు ఆల్ ఇండియా కోటాలో, ఒక మైనార్టీకి తప్పించి. 15(1) ఏం చెప్తుంది? ఈ కులము, మతము, జాతి, లింగము, జన్మస్థలం ఆధారంగా వివక్ష చేయొద్దు. 15(4) ఏం చెప్తుంది? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులం పరంగా వివక్ష అవుతుంది కదా. 15(5) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులం పరంగా వివక్ష కదా. అంటే అప్పుడు ఏం చెప్తుందంటే, సో మనం ఆల్రెడీ క్లాసులో చెప్పి ఉన్నాము, 15(4), 15(5) అనేది 15(1)కి మినహాయింపు కాదు. మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి, ఎక్సలెంట్గా అర్థమవుతుంది. ఈ బోపన్న ఏమన్నాడు? 15(4), 15(5) ఈజ్ నాట్ ఎగ్జెప్షన్ టు 15(1). దానికి మినహాయింపు కాదు. 15(1) లక్ష్యము సమానత్వమే, 15(4) లక్ష్యము సమానత్వమే, 5 కూడా లక్ష్యము సమానత్వమే, అన్నిటి లక్ష్యము సమానత్వమే. చాలామంది లెక్చరర్లు ఏం చేస్తారంటే ఈ 15(1), 15(2) చెప్పేసి 15(3), 15(4), 5ని మినహాయింపు కింద చెప్తారు. అది మినహాయింపు కాదయ్యా బాబు. ఈక్వాలిటీని ఇవ్వడంలో భాగంగా గవర్నమెంట్కి ఒక సాధనమే రిజర్వేషన్. ఇక్కడ ఈ ఓసీ కేటగిరీ, ఇక్కడ బీసీ కేటగిరీ, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. వీళ్ళు ముందున్నారు, వీళ్ళు వెనుకున్నారు, వీళ్ళు ఇంకా బాగా వెనుకున్నారు. కాబట్టి సో వీళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు, ఈ ఇద్దరు ఈడికి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలని చెప్పేసి, అంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందని చెప్పేసి సో బోపన్న చెప్పాడు. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గంలో ఉన్న వాళ్ళు వెనుకబడ్డారు, వాళ్ళ ముందు తీసుకురావాలంటే ఇవి తప్పనిసరి అని చెప్పేసి, ఇక పైన ఎవరు కోర్టుకి రావద్దని చెప్పేసి గట్టిగా చెప్పాడు ఈ చంద్రచూడ్ అండ్ బోపన్న అని చెప్పేసి. వీళ్ళు హిస్టారికల్గా డిస్అడ్వాంటేజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టే దీన్ని ఏమంటారు అంటే ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే వాళ్ళ లెవెల్ బట్టి ఆట ఉండాలి, ఆట అనేది సమానత్వం మధ్య ఉండాలని చెప్పేసి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక 15th ఆర్టికల్ మీరు ఆ క్లాస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 335 ఆర్టికల్ ఏం చెప్తుందంటే మీరు రిజర్వేషన్ కల్పించవచ్చు కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫెక్ట్ కావద్దు, కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ఆ బ్యాలెన్స్ కోసమే 50% అండి ఈ లిమిట్ పెడతారు. అంటే రిజర్వేషన్లు అనేది 50% మించద్దు అనేది. ఎందుకంటే సో ఒకవైపు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఇంకోవైపు అడ్మినిస్ట్రేషన్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సో 335 ఆర్టికల్ అదే చెప్తుంది, బ్యాలెన్స్ చేసుకోవాలి. రిజర్వేషన్లు ఇవ్వాలి, పరిపాలన దెబ్బతినద్దు, బ్యాలెన్స్ ఉండాలంటే 50% అనేది సీలింగ్ అవసరం అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ బాలాజీ కేసులో చెప్తుంది. తర్వాత ఇందిరా సహాని కేసులో రిపీట్ చేసింది. చాలామంది ఏం చెప్తారంటే ఈ 50% క్యాప్ అనేది ఇందిరా సహాని కేసు అంటారు, బట్ కాదు, బాలాజీ కేసు అనంతరము రిపీట్ చేసింది ఇందిరా సహాని కేసులో. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఇచ్చారు. సో 10% ఇచ్చిందంటే మరి 50కి దాటిపోయిందంటే దీన్ని రివ్యూ చేస్తామని చెప్పేసి చెప్పింది. సో రివ్యూ చేస్తాము మేము మార్చి మాసంలో, ఏప్రిల్ మాసంలో. రైట్, మనకి ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి. ఈ ఓసీ వాళ్ళకేమో ఎకనామీ బేస్లో ఇస్తున్నారు. ఇన్ని రోజులు వ్యతిరేకించారు ఓసీ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఓకే, ఇది ఎవరిని విమర్శించేది కాదు, ట్రూ అండి. నెక్స్ట్ ఇవారా ఫౌండేషన్ కేసు. సో ఇవారా ఫౌండేషన్ కేసు ఇది ఫేమస్ కేసు. ఇది ఏంటి అంటే ఇవారా ఫౌండేషన్ ఒక ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ కోసము సర్టిఫికేట్ వ్యాక్సిన్ కష్టమవుతుంది కాబట్టి ఈ ఢిల్లీ ప్రభుత్వానికి మీరు డోర్ టు డోర్ వ్యాక్సిన్ చేయాలని చెప్పి చెప్పిందండి. సో డోర్ టు డోర్ వ్యాక్సిన్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇవారా ఫౌండేషన్. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ సెంటర్స్కి వెళ్ళి వ్యాక్సిన్ చేసుకోవడం కష్టమవుతుంది. ఇండియన్ ఏమో వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్పేసి చెప్పింది. ఈ రైళ్ళు ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా
వీళ్ళకి సర్టిఫికేట్ లేదు కాబట్టి మీరే ఈ ఆరోగ్య కార్యకర్తలే డోర్ టు డోర్ వెళ్ళి వ్యాక్సిన్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇవారా ఫౌండేషన్. వెళితే అప్పుడు సుప్రీంకోర్టు మేము అలా చెప్పలేమని చెప్పేసి చెప్పింది. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఏమన్నదంటే సో వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ మండేటరీ అనేది, నాట్ మండేటరీ, కన్సెంట్ లేకుండా ఆమోదం లేకుండా ఏ ఒక్కరిని కూడా మేము ఫోర్స్ చేయట్లే అని చెప్పి చెప్పింది. సో 2 విషయాలు చెప్పింది ఇవారా ఫౌండేషన్ కేసులో. బలవంతంగా ఎవరికి వ్యాక్సిన్ వేయము, వ్యాక్సిన్ తప్పనిసరి కాదు మన ఇండియాలో, ఇవి 2 విషయాలు చెప్పింది. బట్ వ్యాక్సిన్ వేసుకోవాలండి కంపల్సరీ, 2 డోసులు వేసుకోవాలి, రక్షణ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3వ అంశము సఫాయి కర్మచారి నేషనల్ కమిషన్. సో నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి. ఈ సఫాయి కర్మచారి అంటే మనకి ఈ పారిశుద్ధ పని చేసే వాళ్ళు అందరూ కూడా వస్తారు. ఈ టాయిలెట్ క్లీనింగ్ కానీ, ఈ నాలి శుభ్రం కానీ అందరూ వస్తారు, ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కానీ. సో సఫాయి కర్మచారి కమిషన్ ఈ 3 ఇయర్స్ టైం పెంచిందండి, ఎక్స్టెండ్ చేసిండ్రు. 1 ఏప్రిల్ 2022 నుంచి 2025 మార్చ్ 31 వరకు దీని కాల పరిమితి మరొకసారి పెంచారు. వాస్తవంగా ఇది 1993 చట్టం ప్రకారము, పార్లమెంటు చట్టం ప్రకారము ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి అనేది 1993 ప్రకారము 1994లో ఏర్పడ్డది. 3 ఏళ్ల కాలానికి చట్టం చేసింది కాబట్టి ఇదేంటిది స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి, శాసనబద్ధ సంస్థ. మనకి ఏదైనా ప్రభుత్వ సంస్థ మొత్తం 3 రకాలు ఉంటుందండి. సో ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఉంటుంది, 124 సుప్రీంకోర్టు అట్లా. నెక్స్ట్ 148 అని చెప్పేసి అటార్నీ జనరల్, అవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. ఎందుకు అంటే ఆర్టికల్ రూపంలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి కాబట్టి. రెండవది ఈ శాసనబద్ధ సంస్థ అంటాం. స్టాచ్యుటరీ బాడీ అంటే పార్లమెంటు చట్టము చేసి ఒక సంస్థను ఏర్పాటు చేస్తే అది శాసనబద్ధ సంస్థ. ఇప్పుడు ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి అనేది శాసనబద్ధ సంస్థ. 1993 చట్టం ప్రకారము 1994లో ఏర్పాటైంది 3 ఏళ్ల కాలానికి. తర్వాత ఎక్స్టెండ్ చేశారు, 2004 వరకు కూడా అది శాసనబద్ధ సంస్థ కొనసాగింది. తర్వాత దీన్ని ల్యాప్స్ అయిపోయింది, రద్దు చేయబడింది. ఇప్పుడేం చేస్తారు అంటే 3వది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే క్యాబినెట్ తీర్మానం చేసి ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థను ఏమని పిలుస్తామంటే రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. రాజ్యాంగము కాదు, నా శాసనము కాదు, 2 కాకుండా కేవలము అధికారంలో ఉన్న క్యాబినెట్ తీర్మానం ద్వారా ఒక సంస్థను ఏర్పాటు చేస్తాయి. 2004 నుంచి స్టిల్ ఇప్పటికి కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, శాసనబద్ధ సంస్థ కూడా కాదు, కేవలము కార్యనిర్వాహక సంస్థ. అంటే రాజ్యాంగేతర శాసనేతర సంస్థ, నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాచ్యుటరీ కమిషన్. సో మన ప్రశ్న ఎలా వస్తుందంటే ఎప్పటి నుంచి ఎప్పటికి పొడిగించారు ఈ సంస్థ అనేది, ఏ రకమైన సంస్థ? సో శాసనేతర సంస్థ, అంతకుముందు శాసన సంస్థ, ఇప్పుడైతే కానే కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే ఈ శానిటరీ వర్కర్స్కి వాళ్ళ సంక్షేమం కొరకు ఫైట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఐఈఎస్, ఇండియన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ అండి. మనకి ఐఏఎస్ ఉన్నది, ఐపిఎస్ ఉన్నది, ఐఎఫ్ఎస్ ఉన్నది. సో ఇండియన్ ఫారిన్ సర్వీస్ కాదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 మనకి ఈ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇప్పటికైతే కొత్తగా ఈ కమిటీ అండి సుబ్రమణ్యన్ కమిటీ. ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో సుబ్రమణ్యన్ కమిటీ సిఫార్సు ఏంటి అంటే ఇది ఇండియన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ ఏర్పాటు చేయాలి పర్యావరణ కృషి కోసం అని చెప్పేసి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్ యొక్క
ఆన్సర్ అడిగింది, ఎప్పుడు ఏర్పాటు చేస్తారని చెప్పేసి. సో కొత్తగా ఒక ఐఏఎస్ అనేది ఏర్పాటు చేయాలంటే ఏంటి మనకి రాజ్యాంగంలో ఉన్నదంటే, ఫస్ట్ రాజ్యసభ అనేది 2/3తో తీర్మానం చేస్తే పార్లమెంటు ఏర్పరుస్తుంది. ప్రశ్న వస్తుంది మనకి, నూతన అఖిల సర్వీసులు ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాజ్యసభ కాదండి, పార్లమెంటే ఏర్పాటు చేస్తుంది. కాకుంటే అంతకు ముందు మనకి ఈ రాజ్యసభ అనేది 2/3తో దాన్ని ఆమోదించాలి. 312 ఆర్టికల్ అనుకుంటే ఇది. సో 312 ఆర్టికల్ ప్రకారము రాజ్యసభ 2/3తో తీర్మానం చేస్తే పార్లమెంట్ అనేది ఈ సర్వీస్ని ఏర్పాటు చేస్తుంది. చూద్దాం ఏర్పాటు చేస్తుందా లేదా అని చెప్పేసి. ఇప్పటికైతే మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మాత్రమే ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో. సో మన 4 అయిపోయినాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ అండి. ఇది 400 kVది. తెలంగాణలో హైదరాబాదులోని రాయదుర్గంలో ఏర్పాటు. రాయదుర్గంలో. సో దేశంలో ఫస్ట్ టైం 400 kV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ అండి ఇది. మనకి బయట చూసేటన్నీ ఎయిర్ ఇన్సులేటెడ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం మనకి గ్యాస్తో తయారైనది ఏర్పాటు చేస్తారు. ఈ గ్యాస్ మనకి SF6 అండి, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ గ్యాస్ ఇక్కడ వాడుతారు. సో 400 kVది గ్యాస్ని ఇన్సులేటర్గా వాడి సబ్స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలోని రాయదుర్గంలో. అది 2000 మెగావాట్స్ అనేది ఉత్పత్తి చేస్తుందట. తెలంగాణ ట్రాన్స్కో సంస్థ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. దేశంలోని ఫస్ట్ టైం 400 kV గ్యాస్ ఇది. SF6 అనే గ్యాస్ అనేది వాడుతారు. నెక్స్ట్ ఈ శ్రమ్ పోర్టల్. కొంచెం ఫాస్ట్ చెప్తామండి, ఇది చాలా అంశాలు ఉన్నాయి, టైం ఎక్కువ పడుతుంది. సో ఈ శ్రమ్ పోర్టల్ అంటే జస్ట్ ఏం లేదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న, అన్ఆర్గనైజ్డ్ అంటే అవ్యవస్థీకృత రంగంలో ఉన్న కార్మికులకి ఒక 12 డిజిట్ కార్డ్ ఇస్తారండి. దీంట్లో నమోదు చేసుకుంటే 12 డిజిట్ కార్డ్ ఇస్తారు. 38 కోట్ల మంది నమోదు చేసుకోవాల్సి ఉన్నది, ఇది లక్ష్యం అండి. సో టార్గెట్ 38 కోట్లు, నెంబర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటి అంటే మనకి అన్ఆర్గనైజ్డ్ అంటే నియమితమైన శాలరీ రాదు, ఒక పని గంటలు నిర్ణీతంగా ఉండవు, జీతం ఇంత అని చెప్పేసి ఉండదు. ఈ లేబర్స్ అండి, ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఇందులో వస్తారు. సో వాళ్ళ కోసము ఈ పోర్టల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 12 డిజిట్ అనేది ఒక ఇస్తారు ఆ నెంబరు. వీళ్ళు పని చేస్తుండగా ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇట్ట చనిపోతే ఇట్ట 2 lakhs ఇస్తారు. లేకుంటే పూర్తిగా అంగవైకల్యం అయితే 2 lakhs ఇస్తారు. పాక్షికంగా అంగవైకల్యం అయితే ఇట్ట 1 లక్ష అనేది ఇస్తారు. సో ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన కార్మికుల్లో ఎక్కువ మంది, సో 2021 డాటా ప్రకారము యూపీ అండి. సో యూపీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ ఎక్కువ మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇప్పటికీ 20 కోట్ల మంది అయినట మొత్తం మీద, ఇంకా 18 కోట్ల మంది కావాల్సి ఉన్నది. ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వడం అండి, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అది. అలా గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రమాదం సంభవిస్తే ఇటువంటి పరిహారం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. సో దీనికి ఇంప్లిమెంటేషన్ అమలు మాత్రము స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి యూపీ అనేది ఫస్ట్ ప్లేస్ వచ్చింది అందులో. నెక్స్ట్ స్మోక్ ఫ్రీ స్టేటు. ఇది ఏ హిందూ పేపర్లో రాలేదు, ఎక్కడ రాలేదండి. అంటే ఈనాడు పేపర్లో హిందూలో రాలేదు, పిఐబిలో లేదు, బట్ ఎయిర్ ఇండియా న్యూస్లో ఉన్నది. ఎయిర్ ఇండియా న్యూస్ మనకిది. మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అని చెప్పేసి కొట్టండి గూగుల్లో, వస్తుంది. గవర్నమెంట్ రేడియో అండి, అఖిల భారత రేడియో. అందులో స్మోక్ ఫ్రీ అంటే పొగ లేని రాష్ట్రంగా. సో 100% ఎల్పిజి కనెక్షన్ అయిపోయింది. 100% ఎల్పిజి కనెక్షన్ అయిపోయింది హిమాచల్ ప్రదేశ్లో. ఈ బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇండియాలో ఫస్ట్ రాష్ట్రం అండి
ప్రతి గృహానికి గ్యాస్ పొయ్యి అనేది ఉన్నది, సిలిండర్ గ్యాస్ అనేది ఉన్నది హిమాచల్ ప్రదేశ్. మనకి ఇటీవల ఈ 2 డోసులు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న 100% రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్. వీటిలోమో అండమాన్ నికోబార్ దీవులు 100% అయిపోయింది వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్, హిమాచల్ ప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ స్కీమ్ ఏంటి అంటే హిమాచల్ గృహిణి సువిధ స్కీమ్ అండి. హిమాచల్ గృహిణి సువిధ స్కీమ్. ఈ ఉజ్వల యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ బీపీఎల్ వర్గానికి, బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఈ గ్యాస్ కనెక్షన్ ఉమెన్స్కి ఫ్రీగా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్లో ఉజ్వల యోజనలో కవర్ కాని వాళ్ళకి హిమాచల్ గృహిణి సువిధ అని చెప్పేసి వాళ్ళ స్కీమ్ పెట్టేసి అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది హిమాచల్ ప్రభుత్వము. నెక్స్ట్ బ్రహ్మోస్ అండి. ఇది మనము చెప్పినాం ఆల్రెడీ. ఈ జనవరి 11 లేదా 12 నాడు చూస్తే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. బ్రహ్మోస్ అంటే ఒక క్రూయిజ్ క్షిపణి లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఖచ్చితంగా. ఇటీవల ఒడిషాలోని బాలాసోర్ తీరంలో అబ్దుల్ కలాం దీవుల్లో, అంతకుముందు వీలార్ అంటారు, ఈ వీలార్ పేరే అబ్దుల్ కలాంగా మార్చిండు, క్షిపణి పితామహుడు కాబట్టి. ఒడిషాలోని చాందినీపూర్లో ఉన్న బాలాసోర్ విలేజ్లో ఉన్న అబ్దుల్ కలాం దీవుల్లో ఈ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం చేశారు. దీన్ని నేల నుంచి వేస్తారు ఇప్పుడు ఏసీన్లు. నెక్స్ట్ నింగి ఆకాశం నుంచి. ఇటీవల సుకోయి 30K యుద్ధ విమానం ద్వారా ఆకాశం నుంచి ఆకాశానికి ప్రయోగం చేశారు. ఇది రష్యాది. నెక్స్ట్ నింగి నేల నీరు నుంచి. ఇటీవల INS విశాఖపట్నం నుంచి వేశారు. సముద్రం నుంచి సముద్రానికి INS. నెక్స్ట్ సముద్ర గర్భం నుంచి ఇంకా చేయాల్సి ఉన్నది లోపల నుంచి కూడా చేయాల్సి ఉన్నది. బ్రహ్మోస్ అనేది నేల నుంచి, నింగి నుంచి, నీరు పైనుంచి, లోపల నుంచి చేస్తారు. ఇటీవల ఈ 3 గుర్తుంచుకోవాలండి. సుకోయ్ ఏమో యుద్ధ విమానం నుంచి వేశారు, బాలసోర్ అంటే గిట మన భూమి నుంచి వేశారు. ఈ బ్రహ్మోస్ అనేది బ్రహ్మపుత్ర అండ్ మాస్కోవా నదులు, రష్యా, ఇండియా బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేస్తుంది. ఇటీవల ఇంకొక తయారీ సంస్థ లక్నోలో ఏర్పాటు చేశారు. లక్నోలో ఇది కరెంట్ అఫైర్స్. యూపీ ఎన్నికలు ఉన్నాయి, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ దీన్ని ఇటీవల ఫిలిప్పైన్స్ కొనుక్కున్నది, కరెంట్ అఫైర్స్. ఇవన్నీ మనం ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మోస్ గురించి ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి నేను క్లియర్గా ఈ జనవరి 11 or 12 అనుకుంటా అందులో ఉన్నది, చూడండి ఒకసారి, మీకు మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ iLab అండి. iLab అంటే ఇది మొబైల్ వ్యాన్. ఇది ఇందులో RT-PCR టెస్ట్ చేస్తున్నారు, ఎలిసా టెస్ట్ చేస్తున్నారు. ఇదేమో కరోనా కోసం, ఇదేమో ఎయిడ్స్ కోసము. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు మూలకు ఉంటాయి, నెట్ వేయబడి ఉంటాయి. అటువంటి రాష్ట్రాలలో గ్రామాల్లోకి ఇటువంటి సదుపాయాలు లేవు కాబట్టి మొబైల్ వ్యాన్ అది ఊళ్ళో తిరుగుతూ ఉంటుంది, హార్న్ కొట్టుకుంటూ. మనకు లక్షణాలు ఉంటే వెళ్ళి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మిజోరంలో స్టార్ట్ చేశారండి. మిజోరంలో స్టార్ట్ చేశారు. ఇది మనం ఆ స్టేట్ పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. iLab అంటే జస్ట్ మొబైల్ వ్యాన్. మనకి 108 ఎలా వస్తుందో వీళ్ళకు ఈ RT-PCR టెస్ట్ చేసే వ్యాన్ వస్తుంది, అండ్ ఎయిడ్స్ కోసం టెస్ట్ ఎలిసా. నెక్స్ట్ ఇథోపిన్ అండి. ఇథోపిన్ అనేది ఒక లిక్విడ్ ఫామ్. ఇది స్ప్రే చేస్తారు పండ్ల మీద, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మ్యాంగో పండ్ల మీద, అరటి పండ్ల మీద చేస్తారండి. ఇది ఇథిలీన్ యొక్క రూపము. ఇథిలీన్ అనేది గ్యాస్ రూపంలో ఉంటుంది. ఈ ఫైటో హార్మోన్, ఫలాలు తొందరగా పక్వం వచ్చేందుకు ఉపయోగపడే హార్మోనే ఇథిలీన్ అండి. ఇథిలీన్ యొక్క లిక్విడ్ ఫామే ఇథోపెన్. దీన్ని వాడచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మొన్న. ఇథోపెన్ వాడచ్చు.
ఫలాలు పక్వం వచ్చేందుకు, ఈ రైపెనింగ్ అయ్యేందుకు వాడచ్చు అని చెప్పేసి ఇథోపెన్ వాడచ్చు, గవర్నమెంట్ ఆమోదించింది. కానీ కాల్షియం కార్బైడ్ను వాడరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ సార్ద్ హవా అండి, ఇది ఫేమస్ బిట్టు. ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది, ఒక్కసారి చదివితే మనకి ఎప్పటికి గుర్తుంటుంది. సో సార్ద్ హవా ఎవ్రీ వింటర్ సెషన్లో మనకి హిమాలయాల నుంచి ఇక్కడ నుంచి మొత్తం మంచు వస్తుంది కాబట్టి సో శత్రువులు ఈజీగా లోపలికి వస్తారని చెప్పేసి ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే దళము, సెంట్రల్ ఫోర్స్ అనేది ఎప్పుడు గస్తీ కాస్తూ ఉంటుంది. ఈ ఆపరేషన్ పేరే సార్ద్ హవా. ఇది వింటర్లో వేస్తుంది, ఎవ్రీ వింటర్లో జనవరిలో స్టార్ట్ చేస్తుంది, మార్చి వరకు వేస్తుంది. మళ్ళీ మార్చిలో ఎండాకాలం రాగానే ఈ గరం హవా అంటారండి. సో గరం హవా అనేది ఇది ఎండాకాలం చేపట్టే ఆపరేషన్. మళ్ళీ బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఈ 65లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనంతరము ఈ బిఎస్ఎఫ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇటేమో పాకిస్తాను, అటేమో బంగ్లాదేశ్ నుంచి రాకుండా ఈ బిఎస్ఎఫ్ అనేది చూస్తుంది, శత్రువులు రాకుండా చూస్తుంది అన్నట్టు. సో సార్ద్ హవా అంటే బిఎస్ఎఫ్ అనే దళము ఈ వింటర్లో చేపట్టే ఆపరేషనే, ఆ గస్తీ ఆపరేషనే సార్ద్ హవా. సమ్మర్లో వస్తే గరం హవా. ఎవ్రీ వింటర్లో సార్ద్ హవా ఉంటుంది, ఎవ్రీ సమ్మర్లో గరం హవా ఉంటుంది. సో మనకి ఇప్పుడు చదివేసుకుంటే మళ్ళీ ఇంకా అవసరం ఉండదు. సో నెక్స్ట్ నేషనల్ ఇష్యూ. సో నేతాజీ స్టాట్యూ విగ్రహము అనేది ఈ ఇండియా గేటు దగ్గర ఇంతకుముందు జార్జ్ 5 అనే విగ్రహం ఉండే. జార్జ్ 5 ఎవడీడు అంటే బెంగాల్ విభజన రద్దు చేసిన ఇంగ్లాండ్ రాజు జార్జ్ 5. ఇండియాకు వచ్చిన ఫస్ట్ ఇంగ్లాండ్ రాజు జార్జ్ 5 అని చెప్పేసి పిలుస్తాం మనము. ఈ ఇండియా యొక్క రాజధానిని ఈ కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది కూడా జార్జ్ 5. అందుకు గుర్తుగా ఇండియా గేట్ దగ్గర ఈ జార్జ్ 5 విగ్రహం ఉండేది, దాన్ని తొలగించారు. దీని ప్లేస్లో మన నేతాజీ విగ్రహం వస్తుంది. 125 బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ ఇండియా గేట్ దగ్గర నేతాజీ యొక్క హోలోగ్రామ్ విగ్రహం ఫస్ట్. అయితే హోలోగ్రామ్ అంటే లేజర్ కాంతితో తయారు చేస్తారు, ఇది రాత్రులు మాత్రమే కనిపిస్తుంది. సో దీని అంటే నేతాజీ విగ్రహం తయారు అయ్యేంత వరకు ఈ హోలోగ్రామ్ విగ్రహం అనేది ఉంటుంది. జార్జ్ 5 విగ్రహం ప్లేస్లో దీన్ని పెడుతున్నారు. నేతాజీ విగ్రహము అనేది నల్ల ఆకుపచ్చ శిలతో తయారు చేస్తారు. సో నల్ల ఆకుపచ్చ శిల, సో జెట్ బ్లాక్ అంటారు. ఈ గ్రానైట్ ఉంటుంది ఇది. సో నల్ల ఆకుపచ్చ గ్రానైట్ శిల, జెట్ బ్లాక్. ఇది ఖమ్మంలో దొరుకుతుందండి, కేవలం ఖమ్మం, వరంగల్. ఎక్కువైతే ఖమ్మం, తెలంగాణ శిలతో నేతాజీ విగ్రహము ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర, అట్లా గుర్తుపెట్టుకోవాలి. దీనికి అద్వైత పడ్నాయక్ అని చెప్పేసి శిల్పి అండి. సో అద్వైత పడ్నాయక్ అని చెప్పేసి ఆ శిల్పి, ఖమ్మంలో రాయి, ఇండియా గేట్ దగ్గర విగ్రహం అండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేతాజీ అవార్డు అనేది జపాన్ ప్రధాని షింజో అబేకి వచ్చింది 2022ది. షింజో అబే జపాన్ మాజీ ప్రధాని ఈ నేతాజీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు, నేతాజీ ట్రస్ట్ అనేది ఉంటుంది, ఆ ట్రస్ట్ ఇస్తుంది షింజో అబే అవార్డు అని చెప్పేసి. సో 125 బర్త్ యానివర్సరీ, ఈయన బర్త్డే రోజు మనము పరాక్రమ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. రిపబ్లిక్ డే అనేది జనవరి 24 నుంచి 29 వరకు జరిగేది. ఇంతకుముందు ఎవ్రీ ఇయర్, బట్ ఈ ఇయర్ నుంచి జనవరి 23 నుంచి జరుగుతుంది. ఒక రోజు ముందే వచ్చింది నేతాజీ బర్త్డే సందర్భంగా. నెక్స్ట్ అమర్ జవాన్ జ్యోతి నేషనల్ వార్ మెమోరియల్. ఇది కాంట్రవర్సీ ఇష్యూ అండి. సో వార్తల్లో ఉంది అమర్ జవాన్ జ్యోతి. నెక్స్ట్ ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఏంటి రెండు అంటే, సో అమర్ జవాన్ జ్యోతి అనేది ఇండియా గేట్ దగ్గర. ఇండియా గేట్ ఏంటి మళ్ళీ అంటే, ఇండియా గేట్ అనేది 1931లో నిర్మాణం పూర్తయింది. ఎడ్విన్ లూటియన్ నిర్మించాడు.
సో ఎడ్విన్ లూటియన్ నిర్మాణము. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయిన ఇండియన్ ఆర్మీ అండ్ మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో చనిపోయిన ఇండియన్ ఆర్మీలకు స్మృతిగా ఇండియా గేట్ నిర్మాణము. వరల్డ్ వార్ 1 అండ్ మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్లో చనిపోయిన ఇండియన్ సైనికులకు గుర్తుగా ఇండియా గేట్ అనేది నిర్మించబడింది. సో ఇండియా గేట్ దగ్గర అమర్ జవాన్ జ్యోతి వెలిగించారు. ఈ జ్యోతి ఎందుకంటే 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయిన ఇండియా సైనికుల కోసము ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది 1972 జనవరి 26న ఏర్పాటు చేసింది. అమర్ జవాన్ జ్యోతి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయిన సైనికుల కోసము 1971 యుద్ధము 72 జనవరి 26న ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఓకే ఫైన్. ఇది ఎప్పటికీ నిరంతరము వెలుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ అయితే ఎల్పిజి గ్యాస్ అండి. గ్యాస్ పోయి ఒక సిలిండర్ తీసుకొస్తారు, వెలిగిస్తారు, 1.5 డే వస్తుంది, సిలిండర్ అయిపోతుంది. ప్రాబ్లం ఉంది కాబట్టి 2006లో పైపుడు న్యాచురల్ గ్యాస్కి మారారు. సహజ వాయువు ఉంటుంది, ఇందులో మీథేన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మనకి బ్యూటేన్ ఎక్కువ ఉంటుంది. ఎల్పిజి గ్యాస్లో ఎక్కువ ఉండేది బ్యూటేను, సహజ వాయువులో ఎక్కువ ఉండేది మీథేన్. పిఎన్జి అంటే పైపుడు న్యాచురల్ గ్యాస్, నిరంతరం పైపుతో గ్యాస్ వస్తూనే ఉంటుంది. కాస్ట్ ఎక్కువ దీనికి, అయినప్పటికీ ఈ జ్యోతి వెలగాలి కాబట్టి దీన్ని ఉపయోగిస్తున్నారు 2006 నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఏంటి అంటే ఇదేమో ఈ 2019 అనుకుంటా మొత్తం మీద ఈ మోడీ ప్రభుత్వం అనేది 1947 ఇండిపెండెన్స్ అనంతరము ఇప్పటి వరకు చనిపోయిన ఇండియన్ సైనికుల అందరి పేర్లు ముద్రించింది. ఇది ఇండియా గేటుకు దగ్గరలో ఉంటుంది, ఒక 400 మీటర్ దూరంలో ఉంటుంది. అమర్ జవాన్ జ్యోతి అనేది ఇక్కడ పేర్లు లేవు వీళ్ళయి, కాబట్టి మేము పేర్లు ముద్రిస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వము నేషనల్ వార్ మెమోరియల్ మీద అందరి సైనికుల పేర్లు అనేది రాసింది. 1947 నుంచి స్టిల్ ఎంతమంది చనిపోతే అంతమంది పేర్లు రాసింది. ఇండియా గేట్ దగ్గర మన వాళ్ళ పేర్లు ఉన్నాయి, బ్రిటిష్ ఇండియా సైనికుల పేర్లు ఉంటున్నాయి. కాబట్టి ఈ జ్యోతి ఇక్కడ కాకుండా ఇక్కడనే ఉండాలని చెప్పేసి దీన్ని తీసుకుపోయి దీంట్లో కలిపేసింది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇది హిస్టారికల్ గుర్తింపు ఉన్నది ఈ జ్యోతికి, దీన్ని ఆర్పివేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తుంది. ఇండియా ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఆర్పివేస్తలేము, దీన్ని తీసుకుపోయి ఇక్కడ అంటించామంతే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనమేం గుర్తుంచుకోవాలంటే అమర్ జవాన్ జ్యోతి ఏంటి, ఇండియా పాకిస్తాన్ యుద్ధము సైనికులు వాళ్ళ కోసం వెలిగించారు ఇందిరాగాంధీ ప్రభుత్వము. నేషనల్ వార్ ఏంటి అంటే మోడీ ప్రభుత్వము 1947 నుంచి ఎంతమంది చనిపోయినలో అంతమంది పేర్లు లిఖించబడింది. ఇక్కడ తీసుకుపోయి అక్కడ వెలిగించారు అంతే. ఇది కాంట్రవర్సీ పెద్ద వీళ్ళు చేస్తున్న పెద్ద కాంట్రవర్సీ ఏం లేదండి. ఇది పూర్తిగా ఆర్పివేయలేదు, కాకుంటే ఇక్కడ తీసుకుపోయి అక్కడ ముట్టించారు, దీన్ని ఆర్పేశారు. నెక్స్ట్ ఇండియన్ అండ్ మారిషస్ ఏంటి అంటే ఈ ఒప్పందాలు చేసుకున్నాయి అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఒకటి సాగర్ ఒప్పందము ఇంపార్టెంట్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్ అన్ని రంగాల్లో రక్షణ మరియు అభివృద్ధి ఉండాలని చెప్పేసి సాగర్ ఒప్పందం అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్ అన్ని రంగాల్లో డెవలప్మెంట్ రక్షణ ఉండాలని చెప్పేసి ఒక ఒప్పందము. సో మెట్రో రైలుకు గాంధీజీ పేరు పెట్టిళ్ళు, ఎవరు ఈ మారిషస్ వాళ్ళు పెట్టిళ్ళు గాంధీజీ పేరు. సో గాంధీజీని కూడా ఈ మోడీ ప్రభుత్వం ఆదరిస్తుంది, బట్ మన ఈ బయట ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు. నెక్స్ట్ మూడవది ఏంటి, సివిల్ సర్వీసెస్ కాలేజీ అనేది ఏర్పాటు చేస్తారు ఇండియా ప్రభుత్వం మారిషస్లో. నాలుగోది ALH అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్ అనేది MK3 అంటే దాని పేరు. సో MK3ని మారిషస్కి అప్పగించింది, కొనుగోలు చేసుకున్నది మారిషస్. వీళ్ళు పోలీసులు ఉపయోగిస్తారట ఈ హెలికాప్టర్ని, మారిషస్ పోలీసులు.
నెక్స్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఇండియా నిర్మిస్తుంది మారిషస్లో 8 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఈ 5 ఒప్పందాలు చేసుకున్నది ఇండియన్ అండ్ మారిషస్. ఈ సాగర్ ఒకటి ఇంపార్టెంట్, మెట్రో రైల్ ఇంపార్టెంట్, రెండు మంచిగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. గాంధీజీ నేమ్ అనేది పెట్టబడింది. ఓకే, ఇది ఏంటి అంటే మనకి వాస్తవంగా మారిషస్ అనేది దీన్ని మినీ ఇండియా పిలుస్తారండి. సో మినీ ఇండియాగా పిలిచే కంట్రీ ఏంటిదంటే మారిషస్. దీని కరెన్సీ రూపీ, దీనిదేమో రూపాయి. బ్రిటిష్ ఇండియా కాలంలో ఈ చెరుకు తోటల్లో పని కోసము మన ఇండియన్స్ అందరూ మారిషస్కి వెళ్ళిపోయారు, అక్కడే స్థిరపడ్డారండి. ఒప్పంద కూలి అని చెప్పేసి ఒక సిస్టమ్ ఉండే, గాంధీజీ దాన్ని రద్దు చేసిన తర్వాత ఈ ఒప్పంద కూలీలో భాగంగా అందరూ మారిషస్కి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పటికీ హిందూ మతం అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో శాతం పరంగా చూస్తే ఫస్ట్ నేపాల్ అండి, హిందువులు ఎక్కువ ఉన్నది నేపాల్. శాతం పరంగా ఉన్న వాళ్ళలో హిందువులు ఎక్కువ. సెకండ్ ఇండియా, ఈ థర్డ్ వచ్చేసి మారిషస్. ఎందుకంటే ఇండియన్స్ కాబట్టి వాళ్ళు హిందువులు ఎక్కువ ఉంటారు సహజంగా. సో మారిషస్ అనేది 3వ స్థానంలో ఉన్నది హిందువుల శాతం పరంగా చూస్తే. వాళ్ళంతా ఒప్పంద కూలీ వ్యవస్థలో భాగంగా మారిషస్కు పోయారు బ్రిటిష్ ఇండియా కాలంలో. ఒప్పంద కూలీ వ్యవస్థ రద్దు చేయించింది ఎవరు అంటే ఇండియాలో గాంధీజీ ఫస్ట్ విక్టరీ ఇన్ ఇండియా అంటే ఒప్పంద కూలీ వ్యవస్థ రద్దు అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి? సో టైగర్ ఎంఎస్ ట్రైబ్స్ ఇది ఇంపార్టెంట్ కంపల్సరీ. ఈ పులుల లెక్కింపు అనేది టైగర్ యొక్క కౌంట్ అనేది ఎవ్రీ 4 years అండి. 2018లో అయిపోయింది, ఇప్పుడు 2022లో స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 5th యొక్క ఈ టైగర్ సెన్సెస్ అండి. డాటా మనకు వచ్చినాక ఎన్ని పులులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే దీన్ని ఏమంటామంటే సో మానిటరింగ్ సిస్టమ్, టైగర్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ ఎకాలజీ స్టేటస్. మానిటరింగ్ సిస్టమ్, టైగర్ రిజర్వ్, ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ ఎకాలజీ స్టేటస్ అని చెప్పేసి దాన్ని పిలుస్తాం. ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. దీని ఆధారంగా పులులు లెక్కిస్తారు. ఆ అడుగులో ముద్రలు ఉంటాయిగా, దాన్ని బట్టి లెక్కిస్తారు. ఇప్పటికీ మన ఇండియాలో టైగర్ రిజర్వ్ వచ్చేసి మొత్తం 53 ఉన్నాయి. సో 53 ఉన్నాయి. తెలంగాణకు వస్తే 2 ఉన్నాయి, అమరాబాద్ అని చెప్పేసి, నాగర్ కర్నూలు అండ్ నల్గొండ జిల్లా అమరాబాద్ అని చెప్పేసి. రెండోది ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్న కవ్వాల్, జన్నారంలో ఉంది ఎగ్జాక్ట్ చూస్తే గిట్ట. సో కవ్వాల్ అని చెప్పేసి ఇవి 2 తెలంగాణలో ఉన్నాయి, ఏపీలో దాదాపు లేనట్టే ఉన్నాయి. మనకి టైగర్స్ ఎక్కువ ఉన్నది స్టేట్ ఉంది మనకి ఎంపీ అండి. సో టైగర్ స్టేట్ అని పిలుస్తుంది దీన్ని, టైగర్ స్టేటు. మధ్యప్రదేశ్, కర్ణాటక కాదు. ఓకే, దీన్ని ఎక్కడి నుంచి లెక్కిస్తున్నారు ఈ 5th సెన్సెస్ అంటే బందీపూర్ అండ్ నాగర్హోల్, ఈ 2 టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. కర్ణాటకలో బందీపూర్ అండ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్ నుంచి లెక్కింపు స్టార్ట్ చేస్తున్నారు ఎంఎస్ ట్రైబ్స్ అనే సాఫ్ట్వేర్ ద్వారా. దీని ద్వారా పులుల లెక్కింపే కాదు, ఇంకా ఈ హెర్బోవోర్స్ అంటాం చూడండి. హెర్బోవోర్స్ అంటే శాకాహారులు, ఆకులను తింటాయి. ఏమొస్తాయి? ఏనుగులు వస్తాయి, ఇంకోటి అడవి బర్రె వస్తుంది, అడవి బర్రె. దీన్ని గౌరా అని చెప్పేసి అంటారు, గౌరా. ఎలిఫెంట్స్ అండ్ గౌరా సెన్సెస్ కూడా లెక్కిస్తుంది ఈ ఎంఎస్ ట్రైబ్స్ అని చెప్పేసి. ప్రధానంగా టైగర్ సెన్సెస్, ఇంకా దానితో పాటు ఈ ఏనుగు అండ్ ఈ అడవి బర్రెలు కూడా లెక్కిస్తుంది ఎంఎస్ ట్రైబ్స్ అని చెప్పేసి. సో బందీపూర్, నాగర్హోల్ నుంచి లెక్కింపు స్టార్ట్ చేస్తారు 5th టైగర్ సెన్సెస్. ఆ సెన్సెస్ వచ్చినాక మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎన్ని పులులు ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ హోగే నక్కల్ ప్రాజెక్టు, వెరీ ఫేమస్ బిట్. ఎందుకంటే మనకి వివాదాస్పదంగా ఉన్న ప్రాజెక్ట్ అనేది ఎగ్జామ్లో తరచుగా వస్తాయి, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హోగే నక్కల్ అనేది తమిళనాడు గవర్నమెంట్ నిర్మిస్తుంది. కృష్ణగిరి డిస్టిక్, కృష్ణగిరి అండ్ ధర్మపురి, ఈ 2 డిస్టిక్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉన్నది. కాబట్టి మంచినీరు అందించేందుకు వాళ్ళకి
ఈ ఫ్లోరైడ్ లేని వాటర్ అందించేందుకు ఈ హోగే నక్కల్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. కావేరి నీటిని వాడుకొని. సో కావేరి నది జలాలు అనేవి తమిళనాడు కర్ణాటక మధ్య డిస్ప్యూట్ ఉంటుంది. తమిళనాడు కర్ణాటక. తమిళనాడు ఏమంటుందంటే మా వాటా నుంచి తీసుకొని మేము కడుతున్నాం అని చెప్పేసి తమిళనాడు అంటే లేదు, ఈ హొగే నక్కల్ ప్రాంతం అనేది సర్వే ఆఫ్ ఇండియా అనేది మనకి డెహ్రాడూన్లో ఉంటుంది దీని కార్యాలయము. ఇది రాష్ట్రాల మధ్య సరిహద్దుని మ్యాప్ రూపంలో ఇస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా ప్రకారము హోగే నక్కల్ అనేది ఉమ్మడి ప్రాంతం అండి. సో తమిళనాడు కర్ణాటక ఉమ్మడి ప్రాంతము. ఇది ఎటువైపు వేయలేదు ఈ సర్వే ఆఫ్ ఇండియా. సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారణ చేయకముందే నువ్వు హోగే నక్కల్లో ఒక మంచినీటి దాన్ని స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కర్ణాటక అభ్యంతరం చెప్తుంది. సో ఇది మనకి కాంట్రవర్సీ అయిపోయింది. హోగే నక్కల్ అంటే ఈ కృష్ణగిరి ధర్మపురి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. దాన్ని కర్ణాటక రాష్ట్రము విభేదిస్తుంది. కారణం ఏంటి అంటే హోగే నక్కల్ అనే ప్రాంతం అనేది సర్వే ఆఫ్ ఇండియా ఇంకా నిర్ధారణ చేయలేదు. తెలంగాణ మ్యాప్ ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించింది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మేఘాలయ, మణిపూర్, త్రిపుర 3 రాష్ట్రాలు కూడా ఈ 21 జనవరి 2022 కల్లా 50 ఇయర్స్ పూర్తి చేసుకున్నాయి కాబట్టి ఒక అచీవ్మెంట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి 1972 జనవరి 21న ఏర్పాటైనాయి. ఈశాన్య రాష్ట్రాల చట్టము 1971 ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. మణిపూర్, మేఘాలయ, త్రిపుర అని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ అంటే ఇక్కడ మనకు ఈస్ట్ కాలిమంటన్ ప్రాంతం ఇది. నూసంతరా ఏంటి నూసంతరా అంటే ఇండోనేషియా రాజధాని జకార్తా అనేది మార్పు చెందింది. సో దీన్ని ఈస్ట్ కాలిమంటన్కి మార్చారు. సో ఇండోనేషియా రాజధాని మార్పు జకార్తా నుంచి ఈస్ట్ కాలిమంటన్కి. ఈస్ట్ కాలిమంటన్ పేరుని మార్చిండ్లు, నూసంతారాగా మార్చిండ్లు. నూసంతారా అంటే అర్థము ద్వీప సమూహము. ఇదేమో జకార్తా అనేది మనకి జావా ద్వీపంలో ఉండేది. ఇప్పుడేమో ఈ నుసంతారా అనేది బోర్నియో ద్వీపంలో ఉన్నది. ఎందుకు మార్చిండ్లు అంటే జకార్తాలో పాపులేషన్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇన్ఈక్వాలిటీ ఎక్కువ అయ్యాయని చెప్పేసి ఆ కారణంగా ఇంక జకార్తా అనేది 2050 కల్లా మునిగిపోతుందట. సో దానికోసం సెక్యూరిటీ పర్పస్లో ఈ నుసంతారాకి రాజధాని మార్పు చేయడము జరిగింది. దీని అసలు పేరు వచ్చేసి ఈస్ట్ కాలిమంటన్. ఇది హిస్టారికల్గా పేరు యొక్క అర్థం ఏంటిదంటే ద్వీప సమూహము. అన్ని ద్వీప సమూహాలు కాబట్టి అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని చెప్పేసి బోర్నియో, జావా, సుమత్రా దీవులు అన్నీ కలిపి ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి నూసంతారాగా పేరు మార్చారు ఈ ఈస్ట్ కాలిమంటన్ యొక్క పేరు అనేది. సో రాజధాని మార్పు అనేది పెద్ద విషయం కాదు, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ RECL అనేది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకి A1 కార్పొరేషన్ హోదా ఇచ్చింది. సో A1 కార్పొరేషన్ హోదా ఇచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ దీనికోసం ఫండింగ్ చేసినటువంటి ఏది కాళేశ్వరము ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ అనేది దానికి ఇచ్చిండ్లు లిమిటెడ్. కాళేశ్వరము ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే ఫండింగ్ చూసుకుంటుందండి, నిధులు ఏర్పాటు చూసుకుంటుంది. సో ఈ KICLకి A1 కార్పొరేషన్ హోదా అనేది ఇచ్చింది. RECL రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ. ఇది వార్తల్లో ఉంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హోదా వస్తే ఏమవుతుందంటే మనకి ఇతర బ్యాంకులు ఈజీగా రుణం అనేది ఇస్తుంది. ఇప్పటికే ఈ కాళేశ్వరం కోసము నాబార్డ్ ఇచ్చింది, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది, ఎక్కడ ఇవ్వాలో అక్కడ అన్ని బ్యాంకులు ఇచ్చేసినాయి ఆల్రెడీ. పంజాబ్ బ్యాంక్ కూడా ఇచ్చింది. ఓకే రైట్. ఈ కాళేశ్వరం అనేది ఏంటి మనకు వాస్తవంగా అంటే ఇది కేసీఆర్ యొక్క మానస పుత్రిక. ఇది రీడిజైన్ ప్రాజెక్ట్ అండి. పూర్తిగా చెప్పను, బ్రీఫ్గా చెప్తా. సో రీడిజైన్ ప్రాజెక్టు ఎందుకంటే ఇది వాస్తవంగా
ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఆసిఫాబాద్లో తుమ్మిడి హట్టి వద్ద నిర్మించే ప్రాజెక్ట్ని తిరిగి మళ్ళీ డిజైన్ చేశారు. ఆసిఫాబాద్లో తుమ్మిడి హట్టి వద్ద ఈ చేవెళ్ళ అనేది నిర్మించాల్సి ఉన్నది, దీన్ని మార్పు చేసి కాళేశ్వరంగా మార్చారు. ఇది ఒకటి కాదు, వాస్తవంగా ఇట్లా ఉంటుంది. వాస్తవంగా ఏది ఇదొక బ్యారేజీ, ఇదేమో మేడిగడ్డ. సో జయశంకర్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ గోదావరి నది పైన నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకో ఉంటుంది బ్యారేజు, అన్నారం బ్యారేజు. సో ఇది కూడా జయశంకర్ జిల్లానే. మీద ఇంకోటి ఉంటుంది సుందిల్ల బ్యారేజ్, ఇది సుందిల్ల పెద్దపల్లి జిల్లాలో. సో ఇక్కడ నుంచి వాటర్ని ఇక్కడికి ఎత్తిపోస్తారు, ఇక్కడ నుంచి ఈడికి ఎత్తిపోస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తిపోసి లాస్ట్కి అయితే ఎల్లంపల్లిలో కలిపేస్తారు. గోదావరి నీటిని తీసుకుపోయి గోదావరిలో కలిపేస్తున్నారు ఎత్తి. ఎందుకంటే మన తెలంగాణ అనేది కిందికి ఉన్నది కాబట్టి, అంటే ఎత్తున ఉన్నది కాబట్టి వాటర్ ఎత్తిపోత అనేది కామన్. ఎత్తిపోత కామన్ కాబట్టి పైపులు కామన్. సో మొత్తం ఇందులో మనకి ఈ పైపు హౌజులు అంటారు. ఇందులో బాహుబలి పైప్ అని చెప్పేసి ఉంటుంది. సో 139 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఇది అతిపెద్ద పంపు అట. 139 అంటే పంపు హౌజులలో బాహుబలి పంపు హౌజులు ఉన్నాయండి. మొత్తం 19 లిఫ్టింగ్ ఉంటుంది. సో ఇది మనకి ఇట్లా స్టార్ట్ అయింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. దీన్ని ప్రతిపక్షాలు ఏమంటాయంటే, ఇన్ఫ్యాక్ట్ గోదావరి నీటిని తీసుకుపోతారు, గోదావరిలో కలిపేస్తున్నారు, ఆ వాటర్ వచ్చి మళ్ళీ ఇక్కడనే పడుతుంది, మళ్ళీ ఎత్తిపోస్తారు, పడుతుంది ఎత్తిపోస్తున్నారు, పడుతుంది ఎత్తిపోస్తున్నారు అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమంటుంది, తెలంగాణ ప్రభుత్వం అనేది ఎత్తుగడ్డ మీద ఉన్నది, బోడ మీద ఉన్నది, కాబట్టి ఎత్తిపోలు సహజం, కాబట్టి కరెంటు బిల్లు సహజంగానే ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనము ఈ జాగ్రఫీ క్లాస్ చెప్పేటప్పుడు క్లియర్గా చూద్దాం. ఇదైతే ఇది నమూనానండి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకెయ్యి, ఎల్లంపల్లి వాటర్లో నీరు ఎత్తిపోయాలి, అదే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ నీరు ఎక్కడంటే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన నీరు అయి ఉంటుందా, వచ్చింది ఎత్తిపోయాలి, వచ్చింది ఎత్తిపోయాలి. ఓకే ఫైన్. ఇది మనకు ఈరోజు క్లాసు. ఇది 20 నుంచి 23 వరకు జరిగిన అన్ని రకాల పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండి. నేను పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేది డిస్కస్ చేయని మన సమయభావం దృష్ట్యా. టైం ఎంత అయిందో మొత్తం మనకు తెలియదు కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది.